ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటిని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించియుండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. ఆమెన్. విన్నారు కదా, దేవుడు ఏ ఒక్క వ్యక్తికో దేశానికో పరిమితం కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.